ఎప్పుడేం జరిగేది మనకేం తెలీదు గదా! ఇట్లొత్తామని అనుకున్నామా? లేదు గదా! అన్నీ అట్లా జరిగిపోతుంటాయి. అదే అనుకోలేదు. ముందాలస్యంతో కొద్దిగా బాగుండేది తీసుకుంటే బాగుండు గదా! అని నేను చెప్తాను అంతే. 4000 చెప్పినారండి. 4000 చెప్పి 500 తగ్గించుకున్నారు. 2, 300 తగ్గించుకుంటారు అనుకున్నాను నేను. 500 అయితే తగ్గించుకున్నారు. మనకు మేలొస్తది గదా! ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది గదా! అని నేను అంటున్నా. వారం రోజులు వరుసగా పడిందనుకో అట్లా కాడతానే ఉంటది. కరెంట్ షాకులు, బోర్డ్‌లు ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఏడంటే ఆడ చేతులు పెట్టుకుంటారు. నిన్ను కరెక్ట్. మళ్ళా నిన్ను అడిగితే నువ్వు ఏదన్నా మనకిప్పుడు పరిస్థితి బాలేదు కాబట్టి యాదో ఒకటి అని నేను సైలెంట్‌గా ఉన్నా గానీ, మళ్ళీ ఇంత ఘోరంగా ఉంటదనైతే అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. నేనేం చెప్తున్నా అంటే కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతదని చెప్తున్నా. నువ్వు కిచెన్‌లోకైతే పోయి సర్దుకోపో అని చెప్తున్నా. నేనైతే ముందైతే ఇల్లు ఏం చూడాలని వచ్చిన. సర్దాలా ఈమంతా నాకు కాడుతంది. అసలు రోత రోతగుంది. ఇప్పుడు వాళ్ళే చూడు ఏడంటే ఆడ చేతులు పెడుతున్నారు. కాకపోతే నాకు నిన్న బాధ అనిపించింది ఏంటంటే, ఇల్లంతా ఇట్లా కారుతుంటే పిల్లలతోటి ఎట్లుండాలి అని అనుకున్నా. ఇప్పుడు నన్ను పిల్లలందరిని తీసుకొచ్చి ఈడ ఆగం చేసినట్టు అయితది మళ్ళా. నేనేం ఆగం చేస్తలేనబ్బా! కొంచెం సర్దుకుంటే బాగుంటది. ఇల్లు బాగాలేదు కరెక్టే. మనం కొంచెం అడ్జస్ట్ అయితే ఇంకొక మంచి ఇల్లన్నా దొరుకుతది కదా మనకు. నేను అడ్జస్ట్ అయితా కాను అంటలేను. అది ఎక్కువ కారుతుంది గదా! పిల్లలకి ఇబ్బంది కాకూడదని నా ఉద్దేశం. పొద్దున్నే అందరమైతే ఇక్కడికైతే వచ్చేసినాము. లతని తీసుకొనైతే వచ్చేసినా. సౌరభ్ గూడా ఉన్నాడు. అట్లనే హెలెన, యతాంశని కూడా తీసుకొనొచ్చినా. వాళ్ళైతే ఇప్పుడు రాగానే కూర్చొని ఆడుకుంటున్నారనమాట. ఇగ కొన్ని కొన్ని మనం సర్దుకుంటే సరిపోతదని. ఇంకొకటేంటంటే లతకు నిన్న చెప్పినా కాబట్టి ఇట్లా డ్యామేజ్ ఉందని నిన్న సామాను తీసుకొనొచ్చిన విషయం అయితే చెప్పినా అనమాట. నేను కూడా చూస్తా అనైతే వచ్చింది. నేనేం చెప్తున్నా అంటే మొత్తం అయితే కారుతుంది. మరి ఇట్లుంటది అనుకోలేదు మేమైతే. ఇప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అయితే సరిపోతది. కరెక్టే ఎంత గాని అడ్జస్ట్ అయినా మనం అంటే ఒకరోజు వారం రోజులు వరుసగా పడిందనుకో అట్లా కాడతానే ఉంటది. కరెంట్ షాకులు, బోర్డ్‌లు ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఏడంటే ఆడ చేతులు పెట్టుకుంటారు. నిన్ను అడిగితే నువ్వు ఏదన్నా మనకిప్పుడు పరిస్థితి బాలేదు కాబట్టి యాదో ఒకటి అని నేను సైలెంట్‌గా ఉన్నా గానీ, మళ్ళీ ఇంత ఘోరంగా ఉంటదనైతే అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. నేనేం చెప్తున్నా అంటే కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతదని చెప్తున్నా. నువ్వు కిచెన్‌లోకైతే పోయి సర్దుకోపో అని చెప్తున్నా. నేనైతే ముందైతే ఇల్లు ఏం చూడాలని వచ్చిన. సర్దాలా ఈమంతా నాకు కాడుతంది. అసలు రోత రోతగుంది. ఇప్పుడు వాళ్ళే చూడు ఏడంటే ఆడ చేతులు పెడుతున్నారు. పిల్లలంటే నార్మలే కదా! అన్నీ ముట్టుకుంటా ఉంటారు, తీసుకుంటా ఉంటారు. ఇగ నేను తీసుకొచ్చే సామాన్లు ఆపేసి మరీ ఇంటికాడికి పోదాం పా, చూద్దాం పా, చూద్దాం పా అంటే నేనైతే తీసుకొనొచ్చిన ఇప్పుడైతే. ఏం లేదు నార్మల్‌గా సర్దుకుంటే సరిపోతది. నిన్న ఎక్కువుంది. నిమ్ముంది కాబట్టి ఎక్కువుంది. ఈరోజైతే ఆరిపోయింది. అంతా ఆరిపోయింది. మొత్తం అయితే అంతా ఆరిపోయింది. ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదని ఇప్పుడు చెప్తున్నా. ఆరిపోయింది. ప్రాబ్లమ్ లేదంటున్నావు సరే. పెద్ద వానలో, ఉరుములో వస్తే ఏం జేత్తాం మనము పిల్లల్ని పట్టుకొని ఆ వంతన అది ఎంత కాడుతుందని. మనము మనకు పెద్ద పెద్ద వానలు పడితే ఎట్లా జేత్తాం జెప్పు. నీ అవు మాట కాదనకూడదని నేనైతే వచ్చిన. అసలు తీసుకునేటప్పుడు గూడా చూసినప్పుడే నాకైతే ఇష్టమే లేదు. కానీ అంటే నా బలవంతం మీద వస్తున్నావా? ఇప్పుడు మనకి ఇబ్బంది ఉందని వస్తున్నావా మనం? ఇబ్బందుందని వత్తన్నా. ఇబ్బందుందని మరీ ఇంత ఇబ్బంది పెట్టే దాంట్లో ఉంటామా? ఈటికొచ్చిన తర్వాత పెద్ద పెద్ద వానలో ఏంటోటి అయ్యా. అప్పుడు పిల్లల్ని పట్టుకొని యాటికి పోతాం జెప్పు. కొద్దిగా అడ్జస్ట్ అయితే సరిపోతది అంటున్నా. మళ్ళా ఈడికొచ్చిన తర్వాత పెద్ద డిస్కషన్ పెడితే నాకస్సలు నచ్చదు. ఏంది కొద్దిగా అడ్జస్ట్ నేనేం అయితే సరిపోతది. డిస్కషన్ ఏం పెట్టలే. అంత కాడుతంది. బాత్రూమ్ బాలేదు. ఇవన్నీ బాలేవు. ఎట్లా పిల్లల్ని పెట్టుకొని ఉండేది మనం మరి అంటాను. చూడడానికొచ్చినప్పుడు ఏమనుకున్నాం? చూడడానికొచ్చినప్పుడు చెప్పినా కదా! కొంచెం ఇబ్బందుందని. ఇల్లు కారుతుందని ఒక్క విషయం మాకు తెలవదు. బాత్రూమ్ ఇబ్బందుంది. కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతదని అదే చెప్పినా. బాత్రూమ్ ఒకటే అనుకున్నా. ఆడ కిచెన్‌లో ఆడ బాగలేదు. లోపల అదంతా బొక్క బొక్కుంది. వచ్చిన తర్వాతే గదా వాన పడిన తర్వాతే గదా మనం చూసినేది ఇదంతా ఇట్లుందని. నేను కొద్ది వాన రోజులు పడితే మళ్ళా ఇట్లుంటదని ఎవరికి తెలుసు? కొద్ది రోజులు అడ్జస్ట్ అయితే మనకు డబ్బు అడ్జస్ట్ అయితది. వేరే ఇల్లు కొంచెం మంచిగున్న ఇల్లు తీసుకొని పోతే సరిపోతది. ఇప్పుడైతే మనకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. కొంచెం వాటర్ అయితే లీక్ అయితా ఉంటది. షార్ట్ సర్క్యూట్ అయితదని అంటున్నారు కాబట్టి కరెంటోళ్ళని ఎవరినన్నా తీసుకొచ్చి చూపిస్తే సరిపోతదని నేను లతని తీసుకొనొచ్చిన. సామాన్లు పెట్టి రావడానికొచ్చి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్తే కొంచెం టెన్షన్ పడింది. నేను ఇల్లు చూడాలి, ఇల్లు చూడాలంటే ఇటు తీసుకొనైతే వచ్చినాననమాట. పిల్లల్ని కూడా తీసుకొనొచ్చిన. దానికి ఇదేదో అయితది, ఏదో అయితదంటే ప్రాబ్లమ్ అయితది. కాకపోతే ఏంటంటే రా నాన్న రా వద్దు నాయనా పోకు పోకు. పోకు నేనేం గట్రా. దా దా రా అయ్యా రా. నేనేం చెప్తున్నానంటే కొంచెం మనం అడ్జస్ట్ అయితే సరిపోతది. మనకి ఏది అందుబాటులో ఉండదు దా కదా! ఇట్రా చెయ్యి పెట్టాకు. దా ఇట్రా. చెయ్యి పెడితే ఏం కాదులేబ్బా! చెయ్యి పెడితే ఏమైతాది? ఆడ బాత్రూమ్‌లలో ఇయి ముట్టుకుంటుంటే బాగుంటది. అందుకు ముట్టుకోవద్దు అని చెప్తున్నా. ఆ! సరేలే. గోడలు ముట్టుకుంటుంటే అంటున్నావేమో అని నేను అంటున్నాను. గోడలు కడిగేయలేదా? గోడలు కడిగినాక కొద్దిగా అడ్జస్ట్ అయితే సరిపోతదని నేను అంటున్నా. కిచెన్‌లో అట్లా మనం సర్దుకుంటే చిన్న చిన్నగా సర్దుకుంటే సరిపోతదని అంటున్నా. ఇక మనకి ఇదంతా నిమ్ము అంటే కొంచెం అయితే ఆరిపోయింది. నిన్నటి మీద కంటే ఈరోజైతే బాగా ఆరిపోయింది.
మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఏదో అవుతుంది అని టెన్షన్ పడుతుంటే పిల్లోళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు సరిపోతుంది. మనకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత లేరు. జాగ్రత్తగా మనం ఇప్పుడు ఇంతవరకు కూడా మనం జాగ్రత్తగానే చూసుకుంటున్నాం. ఎప్పుడేం జరిగేది మనకేం తెలియదు కదా. ఇట్లా వస్తామని అనుకున్నామా? లేదు కదా. అన్ని అట్లా జరిగిపోతుంటాయి. అదే అనుకోలేదు. ముందు ఆలస్యంతో కొద్దిగా బాగుండేది తీసుకుంటే బాగుండు కదా అని నేను చెప్తాను అంతే. 4000 చెప్పినారండి. 4000 చెప్పి 500 తగ్గించుకున్నారు. 2, 300 తగ్గించుకుంటారు అనుకున్నాను నేను. 500 అయితే తగ్గించుకున్నారు. మనకు మేలు వస్తుంది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా అని నేను అంటున్నా. రామమ్మరా ప్రాబ్లం ఉంది కదా అంటున్నా. మనం తొందర సర్దేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షమో గిర్షమో మనము అడ్జస్ట్ కావాలా. మనకు ఉండేదానికి విధాయకం లేదు. మనం మాటలు అంటుంటే మనం పడలేం కదా. నేను అందుకోసమే ఎంత తొందరగా షిఫ్ట్ అయితే అంత తొందరగా మేలని నేను అంటుంటే ఏమి వర్షం అయితే ఎట్లా, బాత్రూమ్ అయితే ఎట్లా అంటే నాకు కూడా నిన్న బాధ అనిపించింది. నాకు కూడా నిన్న బాధ అనిపించింది పిల్లలను తలుసుకుంటుంటే. ఎందుకంటే వాళ్ళు ఒక చోట ఉంటారు, ఇల్లంతా తిరుగుతానే ఉంటారు. చూసేకి వచ్చినప్పుడు బయట ఆ పక్క అంత బాగాలేకున్నా కూడా ఏదోలే ఇంకా మనకు సరిపోతుందని నేను సైలెంట్గా ఉన్నా. అది బాగుందని బాగాలేదని ఏం చెప్పలే కదా. నిన్నేం అనలే కదా నేను. మన ఇంటి వరకు మనం నీట్ గా చేసుకొని ఉంటే సరిపోతుంది. మనకు ఇంటి వరకు పక్కనతోటి అవసరం లేదు కదా. పిల్లలను పోనీయకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఈడనే మాటినారు. అవి ముట్టుకుంటా ఇవి ముట్టుకుంటా ఉండారు. మనం ఏదో పని చేసుకుంటా ఉంటాం. నువ్వు ఏదో పని నువ్వు పోతావు. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? ఏమంటలేను. వాన పడితే అంత కాడుతుంది, ఎట్లా ఇబ్బంది అవుతుంది అని నేను అంటే అంటున్నా. ఇప్పుడు మనకు అద్దె డబ్బులు ఏమన్నా రివర్స్ ఇస్తారా అనుకుంటున్నావా? ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్నట్టే కదా. మళ్ళీ ఏడికి పోయి ఉంటాం? ఈ సామాన్లు తీసుకొని పోతానన్నారు. మళ్ళీ పోతానని అది చేసినారు ఇది చేసినారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినారని అనిపించుకోవడానిక? వాటికి పోదామని నేనే చెప్పలేదే. మరి ఏమి అన్ని కట్టి పెట్టుకుంటున్నాం, అన్ని తీసుకొచ్చుకునే టైంలో మళ్ళీ ఇది చేస్తున్నారంటే వీళ్ళకు దీని మీద బాగా ఆశ ఉంది, అందుకోసమే ఇల్లు వదులుతలేరని అందరితో అనిపించుకోవడానిక? ఏదో ఒకటి కలవ గంజో మనకున్న ఆశ ఉండే వాళ్ళం అయితే అసలు ఇంత దూరం వస్తామా? మరి ఇంకేంది, మనదేదో మనం అడ్జస్ట్ అయి తీసుకుంటే సరిపోతుంది. తలకాయ నొప్పి. పిల్లలు వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు, కాకపోతే బాగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలా. బయట కూడా అంతా నీట్గా లేదు కాబట్టి అంతా అడ్జస్ట్ అయితే సరిపోతుంది. ఆడ కూడా అసలు ఆ డోర్ అయితే ఊరు ఇంకా ఏంటన్నా తొందరగా వచ్చేస్తాయి. ఆడ పెట్టిన తర్వాత డోర్ పర్ఫెక్ట్ గా కింద ఆనుకోలేదు. డోరు పాత డోరు అంటే జాయింట్ లేదు. కొంచెం ఎట్లా అంటే మొత్తం అంతా సందు ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఆడ నైట్ వేసి పెట్టి డోర్ లాక్ చేసేస్తున్నాం అనమాట. ఏమన్నా వస్తాయి కదా, కొంచెం వర్షాకాలం కదా అని అట్లా అనుకుంటున్నాము. దానికోసమే ముందు జాగ్రత్తగా అయితే పెట్టాం. ఏమైనా అట్లా మనం అడ్జస్ట్ అయితే సరిపోతుంది కదా. లేనిపోయింది ఎందుకు. కొద్ది రోజులు మనం అడ్జస్ట్ అయినామంటే ఒక మంచి ఇల్లు మనకు దొరకాల. టయానికి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు మనకు దొరకట్లేదు. రెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 500 తగ్గించుకున్నారండి. కాకపోతే నాకు నిన్న బాధ అనిపించింది ఏంటంటే ఇల్లు అంతా ఇట్లా కారుతుంటే పిల్లలతో ఎట్లుండాలి అని అనుకున్నా. నేను లతను కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు నేను బాగా చూసుకోవాలి కదా అని అనుకున్నా. కానీ మళ్ళా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు రివర్స్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వరు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తానా, కొద్ది రోజులు చూద్దాము 2 రోజులు అంటే నువ్వు కానే కాదు పోయి చెప్తా, మనం తొందరగా పోయేసేద్దాం అంటే ఈ ఇల్లు ఎవరన్నా తీసుకుంటారేమో అన్న టెన్షన్తో టక్మని ఇచ్చేసినాం. ఇక మనకు ఏం చెప్తాం, నేను ఏం చెప్పలేను. నేను ఏదో మంచిగా పోతే చెడికి ఎదురైనట్టుంది. తొందరగా మన ఇంట్లో మనం ఉంటే ఏదో మనది మనం చేసుకొని మనం తింటే సరిపోతుందని నేను. ఇప్పుడు ఇట్లా కారుతుందంటే కారుతుంది, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకోకపోతే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే చూసుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. ఇంకా ఏం చేస్తాం. రామమ్మీ రా. కొంచెము ఈ నుంచి బయటికి పోతే దుమ్ములకు అంతా పోతారు, అదొక టెన్షన్ ఉంది. నాకు కొంచెం మనసు ఏం అంతా మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి తీసుకొని వస్తారు. ఏదో మనకు నచ్చినట్టు మనం చేసుకొని ఫస్ట్కి తీసుకొని రాలే. మనం సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది అని డోర్లు పెడితే అది మొత్తం క్లోజ్ ఉంది. అంటే సందులు ఎక్కువ ఉన్నాయి అనమాట. క్లోజ్ చేయలేను, డోర్ పెట్టి అట్లా ఎక్కువ సందు ఉంది. డోర్ కింద ఎక్కువ సందు ఉందన్నమాట. దానివల్ల కొంచెం పాములు అట్లా వస్తాయని భయం ఉంది. అందుకోసమే మేమైతే ఇక నైటీ అట్లా వేసి పెట్టినాము, పాత క్లాత్ ఏదైనా వేయాలని. బయట వరకు బయట బాగానే ఉంది.
బయట బాగుంది, ఇంట్లో బానే ఉంది. కొంచెం ఇది ఇబ్బంది ఉంది. కొంచెం ఓనర్‌తో మాట్లాడదాము అని అనుకుంటే, ఇది ఏం చేసేటట్టు లేదు ప్రెజెంటు. ఈ గోడంతా మార్చమంటే ఎట్లా మారుస్తారు మనం ఇచ్చే డబ్బులకు? ఇదంతా మార్చాలంటే అది మొత్తం తాపలన్నీ తీసేయాల. అదే నేననేది. ఏదో కొద్దిగా అడ్జస్ట్ అయితే సరిపోతది అంటే ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటే ఏం లాభం లేదు గదా! ఇంత జరిగిన తర్వాత మనం ఎంత డిస్కషన్ చేసినా కూడా వేస్టే గదా!